బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమైనటువంటి ఉపాసన ఫలితంగా వచ్చినటువంటి గవ ప్రశ్న మరియు ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి గోచారవశాత్తు గ్రహగతులను అనుసరించి సమన్వయం చేసుకుంటూ వచ్చినటువంటి ఫలితం చేత ఈ వారం రాశిఫలం. ముందుగా ఈ వారం గ్రహగతులు 9వ తారీఖు 6వ మాసం 2025 సోమవారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ఠమాస శుక్లపక్ష ఏకాదశి సోమవారం నుండి జ్యేష్ఠమాస కృష్ణపక్ష చవితి సోమవారం 15/6/2025 వరకు ఉన్నటువంటి గ్రహగతులు గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితులు. కర్కాటక రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. వృత్తి, ఉద్యోగం, సంతాన సంబంధమైనటువంటి స్థితిగతుల గురించి మీరు ఎక్కువగా ఆలోచించే ప్రయత్నం చేస్తారు. ఎంతో కాలంగా అష్టమ స్థానంలోని శని భగవానుడు అష్టమ శని తొలగిపోయి భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. కానీ ఇటీవల కాలంలోనే వ్యయస్థానమైనటువంటి ద్వాదశ రాశిలో దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి కొత్త ఉద్యోగంలోకి వెళదాం, కొత్త వ్యాపారం చేద్దాం, వ్యాపారాన్ని విస్తరిద్దాం, ఇలాంటి విషయాల్లో వేగవంతంగా ముందుకు వెళ్ళకపోవటమే మంచిది. ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాత దేవగురు అయినటువంటి బృహస్పతి మీ జన్మరాశి నుండి వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు. కానీ అతిచారం వల్ల మళ్ళీ రాబోయే అక్టోబర్ మాసానికి అటు ఇటుగా జన్మరాశిలో ముందుగానే సంచారం జరగబోతుంది. కాబట్టి అది అనుకూలవంతమైన సమయం. కానీ వేగవంతమైనటువంటి ప్రణాళికల వల్ల ఉద్యోగ విషయంలోనూ, వ్యాపార విషయంలోనూ, ఇతరత్ర స్థితిగతుల విషయంలోనూ వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొత్త మార్పులు చేర్పులకి ఇది ఎటువంటి సమయం అనుకూలంగా లేదు. కాబట్టి ఉన్నటువంటి ఉద్యోగం, ఉన్నటువంటి వృత్తి వ్యాపారంతో సంతృప్తి చెందటం చెప్పదగినటువంటి సూచన. భార్యాభర్తలు, కుటుంబపరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కానీ భాగస్వాములతో మాత్రం అనవసరమైనటువంటి విరోధాలు రావటము, చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, సహచర ఉద్యోగులు, పై అధికారుల నుండి అనవసరమైనటువంటి ఒత్తిడి రావటం, వారు సహాయ నిరాకరణ చేయటం మీ మానసికమైనటువంటి వేదనకి కారణం అయ్యేటువంటి అంశం. ప్రత్యేకించి కొంతమంది వ్యక్తుల యొక్క కక్షపూరితమైనటువంటి చర్యల వల్ల బలవంతమైనటువంటి బదిలీలు అవ్వచ్చు, మీరు కోరుకోనటువంటి, మీకు ఆపేక్ష లేనటువంటి పదవిని లేదా స్థానాన్ని అనవసరంగా కట్టబెట్టి ఇబ్బందులు పాలు చేసేటువంటి శత్రువర్గం మీ మీద పైచేయి సాధించేటువంటి అవకాశం ఉంది. అంటే కొన్ని సందర్భాల్లో ఎవరైతే అనుకూల శత్రువులు మనతో పాటుగా ఉంటారో మీకు ఇబ్బందులు కలిగించడానికి, మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో సమస్యను సృష్టించడానికంటూ మీ వెంటే తిరుగుతూ ఉంటారు. వారి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. సంతానపరమైన అంశాలు బాగున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు అవ్వచ్చు. ఉన్నతమైనటువంటి విద్య, ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతుల కోసం మీ గర్భవాసాన జనించిన సంతతి, వారి యొక్క భవిష్యత్తు కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కుటుంబపరమైనటువంటి పరిస్థితుల్లో మాత్రం కాస్త మానసిక ప్రశాంతతతో ఉండేటువంటి ప్రయత్నం చేయండి. భావోద్వేగాల్ని నియంత్రించుకోవటం వల్ల యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు.
అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్ని పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. హనుమంతుల వారిని ఆరాధన చేస్తున్న, సుందరకాండ పారాయణ చేసిన, ప్రత్యేకించి విశేషవంతమైనటువంటి కదలీ అర్చనను గనక హనుమంతుల వారికి జరిపించిన 108 అష్టోత్తర నామాలకు ప్రతిగా 108 కదలీ ఫలాలని గనక హనుమంతుల వారికి సమర్పణ చేస్తూ కదలీ అర్చన చేయిస్తే సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోతాయి. యోగదాయకమైనటువంటి పరిస్థితులు రావడానికి సంభావ్యత కనపడుతోంది. For more videos like this, subscribe Big TV channel.